వెట్టిలో మగ్గి తమిళనాడు తెలుగోడి దీనగాథ ఎట్టకేల కుటుంబం చెంతకు చేర్చిన అధికారులు పనుల కోసం కొందరితో కలిసి రైలు ఎక్కి తమిళనాడు వెళ్ళిన వ్యక్తి మధ్యలో స్టేషన్లో టీ తాగుదామని దిగాడు. ఆ తర్వాత రైలు అందుకోలేకపోయాడు. భాష రాదు, చేతిలో డబ్బు లేదు, ఎటుపోవాలో తెలియదు. దిక్కుతోచకు తిరుగుతున్న అతను ఓ వ్యక్తి చేరదీశాడు. పని కల్పిస్తానని నమ్మి వెళ్ళిన అమాయకుడు ఏకంగా 22 ఏళ్ల పాటు అయిన వాళ్ళకి స్వస్థలానికి దూరమే వెట్టి చాకిరిలో మగ్గిపోయాడు. అధికారులు చొరవతో ఎట్టకేలకు ఆదివారం కుమార్తె చెంతకు చేరాడు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన కొండగొర్రి చుక్క 60 ఏళ్ళు 2003లో పనుల కోసం చెన్నై వెళ్ళాడు. అక్కడి నుంచి రామనాథపురం వెళ్ళి రైలు ఎక్కి మధ్యలో శివగంగా రైల్వే స్టేషన్లో టీ తాగడం కోసం దిగాడు. అంతలోనే తను వెళ్లాల్సిన రైలు వెళ్ళిపోయింది. చదువురాని చుక్క ఎటు వెళ్లాలో ఏం చేయాలో తెలియక స్టేషన్ ఆవరణలో తిరుగుతుండగా అన్నాదొరయ్య అనే స్థానికుడు పరిచయం అయ్యాడు. ఉపాధి కల్పిస్తానని నమ్మించాడు. శివగంగా జిల్లా కాళయ్యార్ కోయిల్ తాలూకా కదమ్మన్ కుళంలో తన తోటకు తీసుకెళ్లాడు. చుక్క పేరుని అప్పారావుగా మార్చి కట్టుబానిసగా చేసుకున్నాడు. నాటి నుంచి అతడికి గొర్రెల కాపరిగా మార్చాడు. జీతం లేకుండా అన్నం పెట్టి ఇన్నేళ్లు వెట్టి చాకరీ చేయించుకున్నాడు. బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా కుటుంబీకులను సంప్రదించుకుని చేయడంతో విధిలేక బాధితుడు అక్కడే చిక్కుబడిపోయాడు. జనవరి 31 శివగంగా జిల్లా కార్మిక సంక్షేమ శాఖ అధికారులు వెట్టిలో ఉన్నవారిని గుర్తించేందుకు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గొర్రెలు కాసుకున్న చుక్కను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలుసుకున్నారు. మన్యం కలెక్టర్ శ్యాంప్రసాద్ను సంప్రదించి అతని కుటుంబం గురించి వెతికారు. భార్య 5 ఏళ్ల కిందటే చనిపోయిందని, కుమార్తె దొమ్ము ద్వారా సాయమ్మ కుటుంబం పార్వతీపురం మండలం మొలక్కాయ వలసలో ఉందని తెలుసుకున్నారు. వెంటనే అధికారుల సాయంతో బాధితుడు కుమార్తెల్ని తమిళనాడుకు పంపారు. అక్కడ కార్మిక శాఖ అధికారుల సమక్షంలో తండ్రి కుమార్తె ఒకరినొకరు చూసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. శివగంగా జిల్లా కలెక్టర్ ఆశాంజీ అజిత్ బాధితుడికి 3 లక్షలు సాయం చేశారు. ఆదివారం చుక్కను పార్వతీపురం తీసుకొచ్చారు. ఇన్నాళ్ళు అతడితో వెట్టి చాకరీ చేయించిన అనాథోరాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడికి ఐటీడీఏ సహకారంతో మేకల యూనిట్ ఇల్లు మంజూరు చేస్తామని మంచిగా చూసుకోవాలని మన్యం కలెక్టర్ శ్యాంప్రసాద్ చుక్క కుమార్తెకు చెప్పారు. తండ్రిని తమ వద్ద చేర్చినందుకు సాయం కృతజ్ఞతలు తెలిపారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నిజంగా మనం సమాజంలోనే ఉన్నామా? ఇలాంటి దరిద్రులు సమాజంలో చివరికి మనుషుల్ని ఎలా పశువుల్లా వాడతారు అన్నటువంటిది ఇక్కడ కనబడుతుంది. అయితే సాక్షి